ప్రాముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యమైనటువంటి బలులో మనం చెవేయబోయే ముందల దేవుని వాక్యంలో మన హృదయాల్ని మనం ఒకసారి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం బలులో చేవేద్దామండి. చూడండి ఒకసారి 37వ కీర్తన. ఇంతకుముందు మనము ధ్యానం చేసినటువంటి అంశమే ఒక్కసారి మళ్ళా జ్ఞాపకం చేద్దాం. 470వ పేజీలో ఉంటుంది. 37వ కీర్తన 5వ వచనము నేను చదువుతాను, చూడండి ఒకసారి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాన్న, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ వేసా మీకు వందములు స్తోత్రములైనా. మరి ఇప్పటివరకు చక్కగా ఆరాధన నడిపించా ప్రభు, అందరం బట్టి వందములు స్తోత్రములైనా. మరి చదివిన వాక్య లేఖనాలు మీ జ్ఞాపం చేసుకోండి. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభు మాతో మాట్లాడిన ప్రభు సహాయం చేయండి. కూడి వచ్చినటువంటి ప్రతి ప్రియ సహోదరి సహోదరుని మీ జ్ఞాపం చేసుకోండి. మీ వాక్యంతో నింపండి, మీ జీవజలపు ఓటలతో నింపండి ప్రభు, సహాయం చేయండి. మీరు మాట్లాడే దేవుళ్ళని, దర్శించే దేవుళ్ళని ప్రభు అయా మీ జ్ఞాపం చేసుకోండి ప్రభు. మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని సంధించండి, మాలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి, దేవ సహాయం చేయండి. ఏ ఒక్కరము ఖాళీ హృదయాలతో గృహాలకు వెళ్ళడం కాదు, కానీ అయా మీ మాటలతో, మీ తాకిడితో మేము నింపబడి, మీ స్పర్శతో నింపబడి మేము వెళ్ళడానికి సహాయం చేయండి. నిలబడిన మీ దాసుడు ప్రభా, ఒట్టివాడు ఓటివాడు, అల్పుడు బలహీనుడు ప్రభా తండ్రి, ఈ చాతగాన వాడిని ప్రభా మీ కలవ చాట మరుగుపరిచి మీ నోటిబడిగా వాడుకొని నడిపించవలసిందిగా, బలపరచవలసిందిగా, ముందు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారికి రమ్మైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్య భాగంలో ఒక 2 months బ్యాక్ ఒకసారి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాము. ఇంకా ఒక 3 విషయాలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము. ఓకేనా? ఇంగ్లీష్లో ఏముంటుందంటే కమిట్ యువర్ వేస్ టు జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది. అంటే మనము దేవునిలో ఒక కమిట్మెంట్ కలిగి జీవించాలి. కమిట్మెంట్ కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాస జీవితం అనేటువంటిది దేవునితో ఒక కమిట్మెంట్తో కూడినటువంటి విశ్వాస జీవితం. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ, పోయినసారి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ విషయాల్లో మనము దేవునితో మన కమిట్మెంట్ కలిగి ఉండాలి, లేదా ఏ విషయాలు మనము మన మార్గాల్ని దేవునికి అప్పగించుకోవాలనే విషయం మీద పోయినసారి కమిట్మెంట్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత విషయంలో మనం దేవునికి మన మార్గాలను అప్పగించుకోవాలని చెప్పాను. అలానే కమిట్మెంట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత విషయంలో మన మార్గాల్ని దేవునికి అప్పగించుకోవాలని చెప్పాను నేను. అలానే కమిట్మెంట్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా జీవితంలో మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏది దేవునికి అనుకూలమైన ప్రార్థనో, కమిట్మెంట్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పి ప్రార్థనా విషయంలో మనము మన మార్గాల్ని దేవునికి అప్పగించుకోవాలి. 4వది కమిట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ లైఫ్, అంటే పరిచర్య జీవితంలో మన మార్గాల్ని దేవునికి ఎలా అప్పగించుకోవాలి. 4 విషయాలు ఒక 2 months బ్యాక్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కమిట్మెంట్ ఆఫ్ ఒబీడియన్స్, కమిట్మెంట్ ఆఫ్ హోలీనెస్, కమిట్మెంట్ ఆఫ్ ప్రేయర్, కమిట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ లైఫ్. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ దినమున ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, కమిట్మెంట్ ఆఫ్ లవ్. ఓకేనా? ప్రేమించేటువంటి విషయంలో మన మార్గాల్ని దేవునికి ఎలా అప్పగించుకోవాలి, దేవుని దృష్టిలో ప్రేమించే విషయంలో ఎలా అప్పగించుకోవాలో, ఎలా అప్పగించుకుంటే దేవునికి ఇష్టమో, ఎలా అప్పగించుకోవాలంటే దేవుడు ఆశిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, 1 యోహాను రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 221వ పేజీలో ఉంటుందన్న. నేను చదువుతాను, చూడండి ఒకసారి. 3వ వచనం దగ్గర నుంచి
3వ వచనం దగ్గర నుంచి, మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీనివల్లనే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైనను. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకొనుచు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగూ తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. కాబట్టి నేను కమిట్మెంట్ ఆఫ్ లవ్, దేవుణ్ణి ప్రేమించేటువంటి విషయంలో ఓకేనా, ఏది నిజమైనటువంటిది, దేవుని దృష్టిలో ప్రేమించడం అంటే ఏమిటి, వాట్ ఈజ్ ద ట్రూ లవ్, వాట్ ఈజ్ జెన్యూన్ లవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని నామంలో ఏది వాస్తవికమైనటువంటి ప్రేమ, ఏది నిజమైనటువంటి ప్రేమ, వాట్ ఈజ్ ద ట్రూ లవ్ అనేది మనం ఇక్కడ చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటిలో మొత్తాన్ని క్రోడీకరించి వాటిని 2 ప్రధానమైన ఆజ్ఞలతో తీసుకొచ్చి పెట్టాడు ఆయన. ఏంటి ఆ 2 ప్రధానమైన ఆజ్ఞలు అంటే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 22వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. చూడండి, పేజ్ నెంబర్ 23, 37వ వచనం నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. ఓకేనా. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే. ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను, 2వ ఆజ్ఞయు దాని వంటిదే. కాబట్టి పరిశుద్ధ గ్రంథం అంతటిలో 2 ప్రధానమైన ఆజ్ఞలు ఏమిటంటే, మొట్టమొదట మనము ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించాలి, రెండోది నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ 2 ప్రధానమైన ఆజ్ఞల్ని మన అనుదిన జీవితంలో మనము అనుసరిస్తున్నామా లేదా? కాబట్టి 2 ప్రధానమైన ఆజ్ఞలో మొట్టమొదటిది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించాలి, రెండోది మన నిన్ను వలె మన పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ ప్రేమించేటువంటి క్రమం, దేవుణ్ణి ప్రేమించేటువంటి క్రమంలో నిన్ను వలె నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు ఆయన. ఆ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి మనము ప్రేమిస్తున్నామా, లేదంటే లోకంలో ఉన్నటువంటి విధానంలో ప్రేమిస్తున్నాం మనం? చూడండి, మనం వాక్యానుసారంగానే పరిశీలన చేద్దాం. అందులో యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఇక్కడ ఏమని చెప్పాడంటే, దేవుని ఎలా ప్రేమించాలంటే ఇక్కడ ఏమన్నాడంటే, చూడండి 3వ వచనం, మరి మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకున్నాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొనకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తికి పెట్టినటువంటి పేరేమిటంటే అతను అబద్ధికుడు. హీజ్ ఎ లయర్, అబద్ధికుడు. ఆ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళా వస్తాను నేను. కాబట్టి అబద్ధికుడు దేవుని నోటి నుంచి, పెదవుల నుంచి జారినటువంటి ప్రతి మాట ప్రకారము, ఆజ్ఞల ప్రకారము, విధుల ప్రకారము జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అతనికి ఒక పేరు పెట్టచ్చు. అతనికి ఏమని పేరు పెట్టబడిందంటే అబద్ధికుడు. దట్ ఈజ్ నాట్ ట్రూ లవ్, దట్ ఈజ్ లై, అది అబద్ధం. ఒకవేళ మనం ఏ జాబితాలో ఉన్నాం? నిజంగా దేవుని ప్రేమించే వారి జాబితాలో ఉన్నామా, లేదా అబద్ధికుల జాబితాలో ఉన్నామా? మనం అబద్ధికుడు ఎవరు అంటే అపవాది అబద్ధికుడు.
సాతాను అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అతను. సత్యం ఎవరిలో ఉంటుందంటే క్రీస్తులో ఉంటుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు సత్యంగా ప్రేమించాడు ఆయన. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా, దేవుని పెదవుల నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ప్రకారం మనం జీవించకుండా, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను అంటే అతను అబద్ధికుడు, వేషధారి, కపటంతో కూడిన వ్యక్తి అతను. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి. అతను అపవాది సంబంధి. కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ప్రకారము దాని ఆజ్ఞలను గైకొనొచ్చు జీవించిన వ్యక్తి అతను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి. దట్ ఈజ్ జెన్యూన్ లవ్. అది పరిపూర్ణమైన ప్రేమ. అది క్రీస్తు ప్రేమ, అది సిలువ ప్రేమది. దేవుని నోటి నుంచి జారే ప్రతి మాట ప్రకారం మనం జీవించేటప్పుడు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టములు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. బట్ స్టాండ్ ఫర్ జీసస్ క్రైస్ట్. కానీ దేవుని మార్గంలో మనం నిలబడి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు అది నిజమైన ప్రేమ. మన అవసరానికి ఒక అబద్ధం ఆడుకుంటూ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం చూడండి. అవసరానికి ఒక అబద్ధం విశ్వాసులు చేసే పనే. ఎంత టిప్పు మీద ఉంటుంది అబద్ధం అనేటువంటిది. టిప్పు మీద ఉంటుంది. నో తెలిసి విశ్వాసులే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిలీవర్స్. చాలా బాధాకరమైన విషయం అది. మారడం లేదు, మార్చుకోవడం లేదు. అబద్ధంలోనే జీవిస్తున్నాం మనం. దట్ ఈజ్ నాట్ ట్రూ లవ్. అందుకని మనలో ఇక్కడ చూడండి, ఎవరైతే ఒబే ద వర్డ్ ఆఫ్ ద గాడ్, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటని లోబడమే. ఎట్లా లోబడాలంటే అబ్రహాము లోబడినట్టు లోబడాలి. అబ్రహాము దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకి లోబడ్డాడు. ఆయన ప్రతి మాటకి లోబడ్డాడు. తప్పులు చేయలేదంటే ఒకటి తప్పులు చేస్తాడు అనుకోండి, ప్రతి మాటకు లోబడ్డాడు. ఆ విధేయత చూపించడం అంటే, ఆ ఒబీడియన్స్ అంటే అదేమిటంటే, ఆదికాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల మధ్య నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీ చూపించే దేశంలోకి వెళ్ళుము. ఇక చదివిన భాగంలోనైనా ఓకేనా, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువులు, నీ తండ్రి ఇంటి బయలుదేరి నేను చూపించే దేశంలోకి వెళ్ళుము. ఇది దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఒక ఆజ్ఞ. అది అబ్రహాము ఆ మాట విన్నప్పుడు బయలుదేరి వస్తాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము చెప్పిన మాట ఏమిటంటే, విడిచిపెట్టిరా అన్నాడు. ఆయన విడిచిపెట్టిరా అన్నాడు. ఏం విడిచిపెట్టమన్నాడంటే, నువ్వున్న ఊరిని విడిచిపెట్టు, తల్లిదండ్రులను విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, నీతో కలిసి స్నేహం చేస్తారు చూస్తావా, ముచ్చట జీవితాలు చూస్తావా, ఆ బ్యాచ్లు వదిలిపెట్టేస్తాయి, నీ వ్యాపారం వదిలిపెట్టేస్తాయి, సమస్తం వదిలేసేస్తాయి.
దేవుని యొక్క విధేయతకు గుర్తు ఏమిటంటే, ఏమి విడిచిపెట్టమన్నాడో వాటిని వదిలిపెట్టాల. దేవునికి విధేయతలో ఉన్నటువంటి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, దేవుడు ఏమి వదిలిపెట్టమన్నాడో వదిలిపెట్టాల, విడిచిపెట్టవలసిన సమస్తము విడిచిపెట్టాల్సిందే. తర్వాత ఏమి చేయమన్నాడో చేయమని సమస్తము చేయాల్సిందే. ఈ రెండు విషయాలు ఎక్కడ రాజీ పడకుండా జీవిస్తామో దట్ ఈజ్ ట్రూ ఒబీడియన్స్. దట్ ఈజ్ ట్రూ ఒబీడియన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని మనం నిజంగా ప్రేమిస్తున్నాము, మనం దేవునికి నిజంగా విధేయత కలిగి జీవిస్తున్నామనడానికి రుజువు ఏమిటంటే, సాక్ష్యం ఏమిటంటే, దేవుడు ఏవైతే విడిచిపెట్టమన్నాడో వాటిని సమస్తం విడిచిపెట్టాలి, వేటినైతే చేయమన్నాడో వాటిని సమస్తము చేయాలి. రెండు ఉంటాయి అక్కడ. ఆదాము అవ్వలు రెండూ చేయలేదు. రెండూ చేయాలి. ఆదాము అవ్వలు తినమన్న వాటిని తినకుండా, తినొద్దని దానిని తిని రెండూ చేశారు వాళ్ళు అక్కడ. అందుకనే వాళ్ళు పాపం చేస్తారు. వాళ్ళు దేవునికి విధేయత చూపించే విషయంలో ఆదామవులు ఎందుకు తప్పిపోయారంటే, దాన్ని తినొద్దు అంటే చేయొద్దంటే చేస్తారు వాళ్ళు. చేయొద్దంటే చేయకూడదు కదా. చేయమన్నాడు ఆయన. ఏం చేయమన్నాడంటే, దాని తప్ప మొత్తము తినేట్రా బాబు, అదొక్కటి వదిలేయమంటే అది చేయలేదు వాళ్ళు. ఏం చేయమన్నాడు? అరే ఇదొక్కటి తినవాకంట్రా, మొత్తం తినేసాడు మీ ఇష్టం అంటే అది చేయలేదు వాళ్ళు. మరి ఈ తినొద్దురా బాబు అంటే అదే చేశారు. వద్దంటే చేస్తారు, చేయమంటే చేయలేదు. దేవుడు కోరేది అదే. అదే ఆజ్ఞలన్నీ అలానే ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఆజ్ఞలన్నీ చేయొద్దంటాడు ఆయన, చేయమంటాడు. చేయొద్దని చేయకూడదు, చేయమని చేయాలి. చూడండి, ఆదామములు దేవుని సహవాసం కోల్పోయారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అది శాపగ్రస్తమైన జీవితం. అది శాపగ్రస్తమైన జీవితం. ఎవరైతే దేవుణ్ణి నిజంగా ప్రేమించకుండా, దేవునికి విధేయత చూపించకుండా, లోబడకుండా, నేను నిజంగా ప్రేమిస్తున్నటువంటి ఒక భ్రమలో ఉంటూ వారిని మోసం చేసుకుంటారో అది శాపగ్రస్తమైన జీవితం. అది శపితమైన జీవితం. అది పరిశుద్ధ గ్రంథములో అలాంటి అవిధేయత కలిగినటువంటి వాళ్ళు శపింపబడ్డారు, శపితమైన జీవితం జీవించారు వాళ్ళు. అందుకు ఆదాము అవే ఉదాహరణలు. నేను అన్ని ఉదాహరణలు చెప్పటం లేదు. సౌలుని చూసినా అదే జీవితం. అమాలేకులు అందరినీ చంపరా అంటే చంపకుండా వచ్చేస్తాడు. చెయ్యమని చేయట్లేదు. దేవుడు పశ్చాత్తాపడతాడు, అరే వీణని రాజుని చేసింది ఇది. ఒకవేళ మనము కూడా అలాంటి అవిధేయతతో కూడా జీవితం జీవిస్తున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో మనం ప్రేమించకుండా, ఆయన నోటి నుంచి జారిన మాటల్ని, ఆజ్ఞల్ని, కట్టడల్ని, విధులను మనం అనుసరించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే మనం దేవుని దుఃఖపెట్టిన వారం అవుతాం. దేవుడు నిన్ను నన్ను చూసి పశ్చాత్తాపడతాడు. ఆయన పశ్చాత్తాపడతాడు. కాబట్టి చూడండి ఒకసారి 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో మొదటి వచనం నాన్న. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ప్రశోధించినను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. చెప్పింది చేశాడంతే. చెప్పింది చేశాడంతే. మారు మాట్లాడకుండా చేశాడు ఆయన. వదిలేయమంటే వదిలేసుకొని వచ్చాడు ఆయన. చేయమంటే చేశాడు అబ్రహాం. రెండు ఉదాహరణలు ఇక్కడ. 12వ అధ్యాయంలోనూ విడిచిపెట్టమంటే విడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. ఎంత ఇబ్బందో చూడండి ఒకసారి. విడిచిపెట్టమంటే అప్పుడు దాకా ఎవరితో తిరిగాడు అబ్రహాం?
విశ్వాసులతో మాత్రం తిరగలేదు. తనతోటి వ్యాపారస్తులతో తిరిగి ఉంటాడు, ఇంకా అన్యులతో తిరిగి ఉంటాడు, పాపంలో జీవిస్తున్నటువంటి వాళ్ళతో తిరిగి ఉంటాడు. వాళ్ళ సహవాసం అతనికి బాగుండొచ్చు, తల్లిదండ్రులతో పొందికను చాలా బాగుండి ఉండవచ్చు, బంధుమిత్రులతో స్నేహము సంబంధాలు బాగుండి ఉండవచ్చు, లోకానుసారం ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ దేవుని దృష్టిలో అవి విడిచిపెట్టమన్నప్పుడు మనం విడిచిపెట్టాలి. ఎటువంటి స్నేహాలు చేస్తున్నాం, ఎవరితో ఉంటున్నాం? దేవుడు ఏటిని విడిచిపెట్టమంటే వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వచ్చేసాడు. చేయమన్నాడు. ఇక్కడ 22వ అధ్యాయంలో చేయమన్నాడు, ఆయన చేశాడు. అమోరియా పర్వతం వెళ్ళి చేశాడు, ఆయన చేశాడు. కాబట్టి నేను మొట్టమొదటి విషయం ఏమిటంటే, మనము దేవునిని ఆజ్ఞలను మనము తూచా తప్పకుండా పాటించాలి. ఆయన పెదవుల నుంచి వచ్చిన ప్రతి మాట ప్రకారం మనం జీవించాలి. ఆయన మాట ప్రకారం జీవించాలి. అందులో మొట్టమొదటిన దేవునికి విధేయత చూపించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో మన ప్రేమ వ్యక్తం చేయబడుతుంది. మన ప్రేమ, మనం ఎంతగా లోబడుతున్నామో మన దేవుని అంతగా ప్రేమిస్తున్నాం అని లెక్క. ఎంతగా మన జీవితాన్ని సరళ చేసుకుంటామో మన దేవుని అంతగా ప్రేమిస్తున్నామని దానికి గుర్తన్నమాట. మన దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మన జీవితానికి అన్వయించుకొని జీవిస్తున్నామో, బ్రతుకుతున్నామో, మన దేవుణ్ణి అంతగా ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు అన్నమాట, సాక్ష్యం అన్నమాట. అది బయటికి కనిపిస్తుంది, అది బయటికి కనిపిస్తుంది. మనం లోకంలో జీవిస్తున్నామా, లోకానుసారంగా జీవిస్తున్నామా, వాక్యాన్ని విడిచి జీవిస్తున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా అనేది మన జీవితం ద్వారా బయటికి వ్యక్తపరచబడుతుంది, బయటికి కనిపిస్తుంది. దట్ ఈజ్ ట్రూ లవ్. అది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ బయటికి కనబడాలి. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనము ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. మన సహవాసంలోనూ, మన పనిచేసే స్థలంలోనూ లేదా కుటుంబంలోనూ ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఒక అబ్రహాం వలె. ఎలా తెలుసా, ఇతను నా స్నేహితుడని దేవుడు ఎలాగే చెప్పగలిగాడు. ఎలాగ అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడంటే, దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట ప్రకారము చేయమని చేస్తూ, చేయొద్దని చేయకుండా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాడు. కాబట్టి అతను అబ్రహాముకి దేవునికి అతను స్నేహితుడయ్యాడు. దేవునికి అబ్రహాము స్నేహితుడయ్యాడు. మనం అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని దగ్గర మనకు ఆ టెస్టిమనీ ఉండాలి. మనకి సంఘములో మనకు ఆ టెస్టిమనీ ఉండాలి. కుటుంబములో బయట కానీ మనకు ఆ టెస్టిమనీ ఉండాలి. ఆ టెస్టిమనీ ఎక్కడి నుంచి వస్తుందంటే, మన దేవుని మార్గములో ఆయన మాట ప్రకారము తూచా తప్పకుండా జీవించినప్పుడు మాత్రమే ఆ టెస్టిమనీ మనకు వస్తుంది. ఆ టెస్టిమనీని మనం కాపాడుకుంటాం, ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటాం. అది కావాలి, ప్రతి విశ్వాసకి అది కావాలి. అది దేవునికి ప్రేమించే విషయంలో మన మార్గాలను అప్పగించుకోవడం అంటే అది. దేవునికి మన మార్గాల్ని ప్రేమించే విషయంలో అలా అప్పగించుకొని జీవిస్తున్నాం. మనం జీవించకపోతే అడుగుదాం దేవుణ్ణి, అయ్యా నీ మాట ప్రకారం నేను జీవించకుండా నా ఇష్టానుసారంగా జీవించాను, విడిచిపెట్టమని విడిచిపెట్టకుండా, చేయమని చేయకుండా నా సొంత చిత్త ప్రకారం నేను జీవించాను, నన్ను క్షమించమని అడిగి యోగ్యమైన రీతిలో బలలో చేవేద్దామండి. రెండో విషయం చూడండి ఒకసారి. రెండో విషయం, నాన్న దేవుడిచ్చిన 2 ఆజ్ఞల్లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా. రెండో చూడండి ఒకసారి. ఆదికాండం 40 ఒక నిమిషం చెప్తాను చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం 39వ పేజీలో ఉంటుంది. 15వ వచనం నేను చదువుతాను చూడండి ఒకసారి.
అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడరు. ఇక్కడ తెలిసినటువంటి వాక్య భాగాలే. అయితే మనుషులని నిన్ను వలె నీతోటి పొరుగు వారిని సహోదరులు ఎలా ప్రేమించాలన్న దానికి ఇక్కడ యేసేపు మంచి ఉదాహరణ. మనకి అబ్రహాం మంచి ఉదాహరణ. అబ్రహాం లోతును ఎలా ప్రేమిస్తాడు. మోషే మంచి ఉదాహరణ మనకి. దావీదు మంచి ఉదాహరణ. షిమిని ప్రేమించలేదు. లాలేసి పోరా చీచి దుర్మార్గం తిరిగితే ప్రేమించలేదు. దావీదు మంచి ఉదాహరణ. యేసు మంచి ఉదాహరణ మనకి. రూతు మంచి ఉదాహరణ. అపోస్తలుడైన పౌలు మంచి ఉదాహరణ మనకి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించామన్న దానికి వీళ్ళందరూ కూడా, యోబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి ఉదాహరణ మనకి. అయితే ఈ రోజున కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తాను. నేను ఇక్కడ యేసేపు, అతడు అంటే యేసేపు నాన్న. ఇక్కడ ఒక పని చేశాడు. అతను తన సహోదరులు ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దులో ఏముంది? ఎలా పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకునేటప్పుడు ఏం గుర్తు రాలేదా? ఏం గుర్తు రావాలి? తన మీద అసూయపడిని గుర్తు రావాలి, తన మీద పగబట్టిని గుర్తు రావాలి, తన నానా మాట అని ఉంటారు, అతన్ని ఎగతాళి చేస్తున్నాడు, ఇలా కలలు కన్నోడు వచ్చాడని అనవచ్చు, లేకపోతే పెద్ద అంగీ కట్టుకున్నాడు ఉన్నాడు వచ్చాడు, ఇంకేయో సమ్ XYZ అతని చాలా రకాలైన కామెంట్లు చేస్తుంటారు కదా. ఏమేం కామెంట్స్ చేస్తారు అతన్ని, ఎలాగా ఎగతాళి చేశారో, హేళన చేశారు, అవమానించారు, హీనపరిచారు మాటలతోనే. విశ్వాసులు మనం కూడా అలా చేస్తాం. ఒక విశ్వాసాన్ని మాటలతో హీనపరుస్తాం, తక్కువ చేస్తాం, చులకన చేస్తాం. ఎంతగా ప్రేమించాల్సిన తోటి సహోదరుల్ని ఎలా మాట్లాడతామో. ఎక్కడ అన్మ్యూట్ చేస్తే బాగానే ఉంటుంది. మనం పనిచేసే స్థలాల్లో అన్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు అలానే మాట్లాడతారు, వాళ్ళు అలానే చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తు ప్రేమ తెలియదు కాబట్టి. క్రీస్తు ప్రేమని ఎదిగిన మనము అంటే అర్థం ఏంటంటే ఆ టేస్ట్ మనం చూడాల, అందుకే మనం అలా చేస్తున్నాం. ఆ ప్రేమలో ఉన్న మాధుర్యం, టేస్ట్, ఆ ఫ్లేవర్ మనకు తెలియదు. మనకి చేస్తే అలా మాట్లాడడం అసలుకే, అలా బ్రతకం అసలుకి, అలా బ్రతకడానికి సిగ్గుపడతాం మనం అసలుకి. We feel shame, no doubt about it. ఏ మాత్రం సిగ్గుపడకుండా అలా మాట్లాడుతున్నామంటే, అలా జీవిస్తున్నామంటే ఆ ఫ్లేవర్ మనకు తెలియదు. దేవునికి వాక్యం మనలో నివాసం చేయటం లేదు. దేవుని వాక్యం పక్కన పెట్టేసి, క్రీస్తుని పక్కన పెట్టేసేసి అలవాటు ప్రకారంగా క్రైస్తవ్యాన్ని చేస్తున్నాం మనం. అలవాటు అయిపోయింది అంతే. అలవాటుతో కూడిన భక్తి దరిద్రమైన భక్తి, ఏమనుకోవద్దు. దేనికి పనికిరాని వ్యర్థమైన భక్తి, దేవుని శక్తిని ఆశ్రయించలేని భక్తి. ఎవరికి కావాలి? ఎవరు చేయమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు చేయమన్నారు అట్లాగా? దేవుని శక్తిని ఆశ్రయించే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మొట్టమొదట ప్రేమించడం నేర్చుకుందాం. మనం ప్రేమించడం నేర్చుకుందాం. ఇక్కడ ముద్దు పెట్టే ముందల ఆ ముద్దులో అతనికి గోతులో వేసింది కనబడాల, కొట్టింది కనబడాల. బాలిసగా అమ్మ వేసినప్పుడు అతని చేతికి సంఖ్యలు వేసి, కాళ్ళకు సంఖ్యలు వేసి బండలు కట్టి తీసుకెళ్తారు చూస్తారా? ఆ నొప్పి తెలియాలి అతనికి.
మనకి గుర్తుకొస్తాయి కదా అన్నీ. ఎవరైనా ఒక మాట అంటే, ఏదైనా మనకు ఒక నష్టం చేస్తే సినిమా రీల్లో గిర్రని గుర్తుకొస్తాయి కదా మన మొహానికి. అదే విశ్వాసం, అదే ప్రేమ అంటే. ఎన్ని గుర్తుకొస్తాయో, అప్పుడు అట్టన్నావు కదా ఇప్పుడు ఎట్టన్నావు అని. ఏది గుర్తుకు రాలేదండి. ఎందుకు గుర్తుకు రాలేదంటే ఆ ముద్దులో క్షమాపణ ఉంది. ఆ పెట్టిన ముద్దులో క్షమాపణ, ఫర్గివ్నెస్. ఇంక క్షమించిన తర్వాత ఇంకా అవన్నీ ఎలా గుర్తుకొస్తాయి? నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు ఏమిటంటే దట్ ఈస్ ఫర్గివ్నెస్. నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను, సరే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటే అతను క్షమించినప్పుడు మాత్రమే మనం ప్రేమించగలం. మన హృదయం అంతటితో క్రీస్తు ప్రేమ నింపుకొని, ఆ సిలువ ప్రేమ నింపుకున్నప్పుడు మాత్రమే అతను క్షమించగలం. సిలువ ప్రేమలో క్షమాపణ ఉంటుంది. వీ షుడ్ క్యారీ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని ప్రేమను మనము బ్రతికినంత కాలం మోస్తూ ఉండాల్సిందే. ద లవ్ ఆఫ్ క్రాస్, ఆ సిలువ ప్రేమను మన భూమి మీద బ్రతుకు దినములన్నీ మోస్తూ ఉండాల్సిందే. మోసినప్పుడు మాత్రమే మనం క్షమించగలం. ఎప్పుడైతే మనం భుజముల మీద నుంచి, మన జీవితంలో నుంచి దాన్ని పక్కన పెడతామో ఆ రోజున మనం క్షమించలేము. గుర్తుపెట్టుకోండి. యేసేపు అదే చేశాడు. తన బ్రతుకు దినములన్నీ కూడా సిలువ ప్రేమను మోసుకుంటూనే ఉన్నాడు ఆయన. ప్రతి క్షణము కూడా ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టములైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని చీత్కారాలైనా, జైల్లో వేసినా, నిందలు వేసినా, ఎటువంటి స్థితిలో అతను ప్రయాణం చేస్తున్నా సరే, తన బ్రతుకు దినములన్నీ, తన జీవిత యాత్ర అంతటా కూడా దేవుని యొక్క సిలువ ప్రేమను మోసుకుంటూనే వెళ్ళాడు అతను. ఒక్క క్షణం కూడా పక్కన పెట్టలేదు. అందుకనే తన సహోదరుల్ని తను ఎదుటపడినప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. అది రూతు ముద్దు పెట్టుకుంటుంది, ఓర్పా ముద్దు పెట్టుకుంటుంది. ఇద్దరు ముద్దు పెట్టుకున్నారు, కానీ ఓర్పా వెళ్ళిపోయింది. రూతు తన అత్త నయోమితో అలానే కొనసాగించింది తన జీవితాన్ని. ఎందుకు ఓర్పా వెళ్ళిపోయింది? ముద్దు పెట్టుకొని ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆ ముద్దు కపటమైనది, అది వేషధాంతకు ఉన్నటువంటిది. పైకి అందరికీ నేను అత్తను ప్రేమిస్తున్నానని పైకి కనపడేటువంటి వేషధాంతకున్న ప్రేమది. ఓర్పాది కపటమైన వేషధాంతకున్న ప్రేమది. రూతుది కాదు, అలాది కాదు. అది రూతు ప్రేమ సిలువ ప్రేమది. అందుకనే త్యాగం చేస్తున్నామే. ఆ ప్రేమలో త్యాగం ఉంటుంది. త్యాగం చేస్తుంది. ఏమి త్యాగం చేస్తుందంటే తన కుటుంబాన్ని త్యాగం చేస్తుంది. అత్త వెళ్ళిపోమంటుంది నయోమి. ఓర్పా వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమంటే లేదండి, నీతోనే ఉంటానండి అని. ఎందుకు ఆమె అట్లా చేస్తుందంటే ఆమెలో సిలువ ప్రేమ ఉన్నది. ఓర్పాలో కపటమైన ప్రేమ. ఒకవేళ మనసులో ఏమనుకుందో ఓర్ప ఇక్కడ రాయబడలేదు, కానీ అమ్మయ్య అనుకుందేమో. ఎలా జీవిస్తున్నాం మనం? ఓర్పాలాగా కపటమైన ముద్దులు పెడుతున్నాం మనం. చాలామంది విశ్వాసులు అలానే ఉన్నారండి. నేను చాలామందిని గమనిస్తూనే ఉన్నాను. నేను ఎందుకు అలా జీవిస్తున్నా అర్థం కావట్లేదు. వీఆర్ ఆన్సరబుల్ టు జీసస్ క్రైస్ట్. మనం దేవునికి మాత్రమే సమాధానం చెప్పాలి. గుర్తుపెట్టుకో. దేవుని రాకడ సమయంలో మనం వీఆర్ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి సమాధానం లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం మనం. ఇక్కడ ఆ ముద్దులో క్షమించాడు అతను. క్షమించబట్టే ముద్దు వచ్చింది.
ఆ ముద్దులు ఏముందంటే నెంబర్ 1 ఫర్గివ్నెస్. ఏముందమ్మా దాంట్లో? ఫర్గివ్నెస్. రెండోది వారి పట్ల కనికరం పడ్డాడు అతను. ఆ ముద్దులు ఏముందంటే కనికరం ఉంది, జాలి పడ్డాడు. వాళ్ళ అన్నల యొక్క స్థితిని చూసి జాలి కలిగింది, వాళ్ళకి దయనీయమైన స్థితిని చూసి జాలి పడ్డాడు, పశ్చాత్తాపం కలిగింది. వాళ్ళ పట్ల అతను కనికరము, జాలి, దయ చూపించాడు, దీర్ఘశాంతం చూపించాడు అతను. ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, కానీ ఆ ప్రేమలో ఆదరణ ఉంటుంది. వాళ్ళ అన్నల్ని ఆదరించాడు, వాళ్ళని చేరదీశాడు, సేదదీచ్చాడు. చేరదీశాడంటే దగ్గరికి తీసుకున్నాడు, సేదదీచ్చాడంటే వాళ్ళ బాధల్ని, దుఃఖాలని తీసేలా పడేస్తాడు. వాళ్ళ హృదయంలో నిండిన వేదన అంతటిని తీసివేశాడు, బాధని, గలిబిడిని మొత్తం తీసివేశాడు. భయంతో నిండుకొని ఉన్నారు వాళ్ళు. హృదయం అంతా భయము, నెమ్మది లేని జీవితాలు, ప్రశాంతత లేని జీవితం. యేసేపు మృదువైనటువంటి మాటలతో, తేనె వంటి మాటలతో వాళ్ళ భయాన్ని పోగొట్టాడు. ప్రేమలో అది ఉంటుంది. వాళ్ళ భయాన్ని పోగొట్టాడు, వాళ్ళకి నెమ్మదిని దయచేశాడు, సమాధానం దయచేశాడు, వాళ్ళకి ఆదరణ దయచేశాడు. వాళ్ళు పోషిస్తూ వస్తాడు. ఏం ప్రేమ అది? క్రీస్తు ప్రేమ, క్రీస్తు శిలువ ప్రేమ. అది మనం ప్రేమిస్తున్నాం అట్లాగా. ఇది ప్రేమించే విషయంలో దేవుడికి మన మార్గాలు అప్పగించుకోవడం అంటుంది. దట్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ లవ్. ఆ కమిట్మెంట్ మనకు లేదు. ప్రేమించే విషయంలో ఆ కమిట్మెంట్ మనకు లేదు. యేసేపుకి ఆ కమిట్మెంట్ ఉంది. అబ్రహాముకి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఆ కమిట్మెంట్తో ప్రేమించాడు దేవుణ్ణి. యేసేపు దేవుని ప్రేమించే విషయంలో అంతటి కమిట్మెంట్తో ప్రేమించాడు అతను. మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించే విషయంలో అటువంటి కమిట్మెంట్ నీకు, నాకు, మనకున్నదా? తర్వాత ఈ ప్రేమించేటువంటి విషయంలో కొన్ని విషయాలు మేము ముందు తీసుకొస్తాం. 3వ విషయం చివరిగా మత్తయి సువార్త 15వ యోహాను సువార్త 21వ అధ్యాయం యోహాను సువార్త 21వ అధ్యాయం. నోట 2వ పేజీలో ఉంటుంది. 15-16 వచనాలు నేను చదువుతాను, చూడండి ఒకసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లల మేపుమని అతనితో చెప్పాను. ఆయన మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను.
మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగిను. నన్ను ప్రేమించుతున్నావా అని మూడుసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నాను నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వారు సీమోను పేతురుతో మాట్లాడినట్టు మాటలు ఇవి. అడిగిన ప్రశ్న ఏమిటంటే, సీమోను పేతురుని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3 సార్లు అడిగాడు. అవునా కదా? మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు. రే లేరా భోజనం చేయంటే అరగంట ఆగి చేస్తానంటాడు. అరగంట తర్వాత మళ్ళీ అడిగామనుకోండి, వాడి కోపం వస్తుంది. మళ్ళీ మూడోసారి అరగంట తర్వాత మళ్ళీ అడిగామనుకోండి, వాడి ఇంత ఎత్తునే ఎగురుతాడు. ఈ రోజున పిల్లలు ఎలా ఉన్నారంటే, ఒక్కసారి చెప్పడం, రెండోసారి చెప్పాము వాడి కోపం వస్తుంది, రెండోసారి అడగకూడదు, మూడోసారి అడగకూడదు. ఇక్కడ కూడా పేతురు కొద్దిగా దుడుకు స్వభావం కలిగిన పేతురు కాబట్టి, కొద్దిగా టెంపర్ ఎక్కువ కాబట్టి మూడోసారి అడగంగానే కొద్ది కోపం వచ్చింది. కానీ మొదటి 2 సార్లు సమాధానం చెబుతాడు పేతురు. అయ్యా, నేను ప్రేమిస్తున్నాను కదా, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు 2 మాటలు అన్నాడు ఆయన. దట్ ఈజ్ ట్రూ లవ్ ఇన్ ద మినిస్ట్రీ లైఫ్. దేవుని యొక్క పరిచర్య జీవితంలో అది నిజమైన ప్రేమ. అది ఏమంటాడంటే మొట్టమొదట చూడండి, ఏమంటాడంటే, నా గొర్రెలను మొట్టమొదటి చూడండి నాన్న, 15వ వచనం చివరిలో ఏమంటాడంటే, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, గొర్రె పిల్లలు మేపుతాం. గొర్రెలమంటే మనలమే, మేపే బాధ్యత మందే. మేపాల. దేంతో మేపాలా? వాక్యంతో మేపాల. వాళ్ళని పుష్టికరమైన వాక్యంతో మనం మేపాల. శ్రేష్టమైనటువంటి ఆహారం, బలవంతమైనటువంటి లేదా బలవర్ధకమైనటువంటి ఆహారం. ఈ రోజున ఆహారం దొరకడం లేదు. ఏదో మెసేజ్ మొత్తం చూస్తే, ఆరాధన చూస్తేనేమో ఏమీ పెట్టి ఆరాధించాలో అర్థం కావట్లేదు. టేబుల్ మెసేజ్ చూస్తే దేన్ని బట్టి దిద్దుకోవాలో అర్థం కావటం లేదు. అందులో స్థానం ఉండటం లేదు. లేదంటే ఇంకే చూస్తున్నాం కదా, చాలా చూస్తున్నాం కదా మనం, స్వస్థత అవి చేస్తున్నాం చూడండి, మ్యూజిక్ పెట్టి ఆర్భాటం చేస్తాం. మరి అంత ఆర్భాటం చేసి, అంత లైటింగ్ పెట్టి, అంత ఖర్చు పెట్టి ఒక 1 అవర్ మెసేజ్ ఇస్తే అందులో ఏమి ఉండటం లేదు. అసలు గొర్రెల్ని మోసం చేస్తారు. బలవద్దమైనటువంటి ఆహారం పెట్టవలసినటువంటి ఒక విశ్వాసి కానివ్వండి, లేదా ఒక సేవకుడు కానివ్వండి, ఒక పరిచారకుడు కానివ్వండి, లేకపోతే ఎవరైనా కానివ్వండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి బలమైన ఆహారం పెడతాం. మనం రక్షింపబడిన తర్వాత మన తోటి వారు ఎవరైతే ఉన్నారో, రక్షింపబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేదా బలహీనులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి మనము సువార్త ప్రకటించవలసిన బాధ్యత, లేదా బలమైన ఆహారం పెట్టవలసిన బాధ్యత మనదే ఉంది. అది ప్రేమకు గుర్తు, క్రీస్తుని ప్రేమిస్తామన్న దానికి గుర్తు అది. ఇక్కడ చూడండి, 2వ మాట ఏమన్నాడంటే, నా గొర్రెలను కాయమంటాడు ఆయన. గొర్రెలను కాయడం అంటే, ప్రతి విశ్వాసి కొన్ని సమస్యల్లో ఉంటాడు, ఇబ్బందుల్లో ఉంటాడు, కష్టంలో ఉంటాడు, అవసరతలో ఉంటాడు. మనం వెళ్ళి పలకరించడం, వాళ్ళ అవసరం తీర్చడం, ప్రార్థన చేయడం, ఓదార్చడం, కొన్ని సమస్యలతో ఉన్న కుటుంబాలను కట్టడం, వాక్యంలో నిలబెట్టడం, వాళ్ళని మనము కాయాలి, మేపాలి, కాయాలి, 2 చేయాలి. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు, నాకు, మనందరికి ఇచ్చిన బాధ్యత. అది ప్రేమకు గుర్తది. చూడండి, అదే పేతురు ఆ పని చేస్తాడు. చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం
అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. 3వ అధ్యాయం ఇక్కడ ఓకేనా, ఏం చేస్తున్నాడు ఆయన? యోహాను పేతురు ఇద్దరు కూడా పగులు 3 గంటల కాలంలో ప్రార్థనా మందిరంలోకి వెళ్తూ ఉంటే జరిగిన సంగతి ఏమిటంటేనా, ఓకేనా, మొత్తం చదవడం కానీ మన 7వ వచనం, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీలమండల బలము ఉందెను, వాడు దిక్కున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుతూ వానితో కూడా దేవాలయానికి వెళ్ళినను. ఇక్కడ చూడండి, పేతురు ఏం చేశాడంటే అతన్ని కాశాడు. కాయడం అంటే అతనికి దేవుని నామం స్వస్థత దయచేశాడు. అతన్ని బలపరచాడు. బలహీనుడైనటువంటి వ్యక్తిని బలపరచాడు. అతన్ని ఎందుకు చేశాడంటే ఆ పని దేవుని ప్రేమను బట్టి చేశాడు. మనం ఆ పని చేసేటప్పుడు సమస్యలు రావా, ఇబ్బందులు రావా, సౌదులు రావా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. గొర్రెలని మేపేటప్పుడు కాచేటప్పుడు సమస్యలు రావా అంటే వస్తాయి. ఈ పేతురు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. అతని చెరసాలలో బంధింపబడినప్పుడు సంఘమంతా ప్రార్థిస్తే దేవుడు అతన్ని విడిపిస్తాడు. ఎందుకు అతన్ని చెరసాలలో బంధింపబడ్డాడంటే గొర్రెలు కాస్తున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. చేసిన పని అదే, ఇంకేం చేయటం లేదు. దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి గొర్రెలను కాస్తున్నాడు, గొర్రెలు మేపుతున్నాడు. అందుకని అది నచ్చినటువంటి అధికారులు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తారు. మనకి అలాంటి సమస్యలు వస్తాయి. అయితే నిజముగా దేవుని ప్రేమించే వాళ్ళు ఆ సమస్యలు వేటిని పట్టించుకోరు, కానీ గొర్రెలను కాస్తాము, గొర్రెలను మేపుతామండి. మనం మేపుతాం, ప్రార్థన చేస్తాం, ఒక గృహానికి వెళ్తాం, ఒక చిన్న మాట్లాడతాం, ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ఆ మాటలు, ఆ ప్రార్థన ఆ కుటుంబాన్ని బలపరుస్తుంది, దేవుళ్ళు నిలబెడుతుంది, పగిలినటువంటి నలిగిన హృదయాన్ని బలపరుస్తుంది. ఆ కుటుంబం ఎంతోమంది విశ్వాసులు ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో బయటికి చెప్పుకోలేమన్నీ కూడా ఎంత ఆదరణంగా ఉంటుందో. నేను అలానే రక్షింపబడ్డాను. ఒక అన్యుడైనటువంటి నేను, ఒక విగ్రహారాధకుడైన నేను, ఒక సహోదరుడు మా గృహానికి వచ్చి వాక్యం చెప్పి బోధించి బలపరిచి నడిపించాడు కాబట్టి ఐ స్టాండ్ హియర్, ఇక్కడ నిలబడ్డాను నేను. ఇలాంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎందుకంటే మనం ఆ బాధ్యత చేయటం లేదు, గొర్రెల్ని కాయటం లేదు, మేపటం లేదు. అందుకే వాళ్ళు రక్షింపబడలేకపోతున్నారు, వాళ్ళు బలపడలేకపోతున్నారు. మనం ఆ పని చేస్తే నాలాగా ఎంతోమంది రక్షింపబడతారు, క్రీస్తు సంఘంలో చేర్చబడతారు, విశ్వాసులు బలపడతారు, సంఘం బలపడుతుంది, పరిచర్య బలపడుతుంది. అది లేదు. కారణం ఏంటంటే మనము నిజంగా దేవుని ప్రేమించడం లేదు. మనం చూడండి 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతులను, సద్దుకైలను వారు ప్రజలతో మాట్లాడుచుండగా, వారు అంటే యోహాను పేతురులు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు, వాక్యం బోధిస్తూ ఉన్నారు, వాళ్ళని మేపుతూ ఉన్నాడు. పేతురు వాళ్ళని వాక్యంతో మేపుతూ ఉన్నాడు. ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళకి పుష్టికరమైన ఆహారం అందిస్తూ ఉన్నాడు. అందిస్తున్నప్పుడు అక్కడ సద్దుకాయలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు వాటితో పాటు. వాళ్ళ కోపం వచ్చింది అక్కడే. చూడండి, చూసి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున
మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. చూడండి, వాళ్ళని వాక్యముతో మేపినప్పుడు 5,000 మంది పురుషులు రక్షింపబడ్డారు వాళ్ళు అక్కడ. మనం ఎంతమందిని రక్షించాం? మనం ఎంతమందికి వాక్యం చెప్పి మనం ఎంతమందిని రక్షణలో నడిపించాం? ఎంతమందికి మనం వాక్యం మేపాం? మనం ఎందుకు తెలుసా? ప్రేమ లేదు మనకి. అందుకనే యేసుక్రీస్తు వారు సీమోను పెద్దతో, సీమోను పెద్ద, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెల్ని కాయము, ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపము. ప్రేమిస్తా పని చేస్తాం. ఒకవేళ ఆ పని చేయడం లేదంటే మనం దేవుని నిజంగా ప్రేమించడం లేదు. మన మార్గాలు దేవునికి అప్పగించుకోవటం లేదు. మనం వేషధారణ వరకే. మన సొంత సుఖాలు, మన సొంత పనులు, మన సొంత ఈగోలు, మన సొంత ఇవే చూసుకుంటున్నాము. కానీ ఎంతకాలము మన సొంతం ఈ లోకల్ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాము, కానీ క్రీస్తుని ప్రేమించటం లేదు. వ్యర్థమైన వాటిని ఈ లోకంలోనూ పరలోకంలోనూ మనతో పాటు శాశ్వతంగా వచ్చేటువంటి క్రీస్తుని ప్రేమించడం లేదు. కానీ ఈ లోకంలోనే తాత్కాలికంగా కొద్ది కాలం ఉండేటువంటి ఈ ధనాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, ఈ ఆస్తుల్ని, పాస్తులని, వీటినే ప్రేమిస్తున్నాం. ఏవి మనతో రావని తెలిసినా కూడా వీటినే ప్రేమిస్తున్నాం. కానీ క్రీస్తు కోసం ప్రయాసపడి క్రీస్తు ప్రేమను వ్యక్తం చేద్దామని ఎంతమందికి ఉన్నది ఒకసారి ఆలోచన చేయండి. సీమోను పేతురు అదే చేశాడు. అక్కడ నుండి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. చూడండి ఒకసారి 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచినట్టు చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయి. వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చేవాడి, ఎంత ధైర్యం వచ్చేవాడి. అక్కడున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. చదువు లేని వాళ్ళు, పామరుల వాళ్ళు, మనం హైలీ ఎడ్యుకేటెడ్, సోఫిస్టికేటెడ్. వాట్ అబౌట్ అస్? మనం అడుగుతాడు కదా, దేవుడు అడుగుతాడు, నువ్వు అంత చదువుకున్నావు, నీకు ఇచ్చింది ఎందుకు? నేను ఆ స్థితిలో పెట్టాను కదా, మంచి ఉద్యోగంలో మంచి స్థాయిలో నేను పెట్టాను కదా, వేటి కోసం పెట్టాను నేను? పామరుడైనటువంటి పేతురే క్రీస్తును ప్రేమించి గొర్రెలు మేపుతూ ఉంటే, గొర్రెలు కాస్తూ ఉంటే, ఆ పేతురికి లేని గొప్ప భాగ్యం నీకు నాకు దయచేస్తే నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం? మనం 3 విషయాలన్నా మనం దేవునికి ప్రేమించే విషయంలో మన మార్గాలను అప్పగించుకున్నామా లేదా? దేవునికి మన మార్గాల్ని ప్రేమించే విషయం అప్పగించుకున్నామనడానికి మొట్టమొదట దేవునికి ఆజ్ఞలలో ఏమిటంటే దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. దేవుని ఎలా ప్రేమించాలంటే చేయొద్దని చేయకూడదు, చేయమని చేస్తూ ఉండాలి. అబ్రహాం అలానే చేశాడు. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆదాము అలా చేయలేదు, వాళ్ళు శపింపబడ్డారు. మనం ఏ జాబితాలో ఉన్నాం? ఆశీర్వదింపబడిన జీవితంలో ఉన్నామా? అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితంలో ఉన్నామా? లేదంటే శపితమైన జీవితంలో ఉన్నామా? మనం సాతాను సంబంధులమా, దేవుని సంబంధులమా? మనం దేవుణ్ణి వాక్యం ప్రకారం జీవించకుండా నేను అలా జీవిస్తానని చెప్పి అన్నట్లయితే మనం అబద్ధికులము, మనం సాతాను సంబంధము. కానీ అబ్రహాం వాళ్ళు జీవించినట్లయితే మనము అబ్రహాం యొక్క వారసులం అవుతాము, దేవుని యొక్క వారసులం. మనము ఆశ్రయింపబడతాము, ఆశ్రయింపబడిన జాబితాలో ఉంటాము, ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాము మనము. రెండవది, మనుషులను ప్రేమించాలి. యేసేపు అదే చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు క్షమాపణ ఉంటుంది, దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, జాలి ఉంటుంది. అలాంటి ప్రేమ మనకు చూపిస్తున్నామా? రూతు అలానే ప్రేమించింది, కానీ ఓర్ప అలా ప్రేమించలేదు. అందుకే ఓర్ప చరిత్రలో నిలవలేదు, రూతు చరిత్రలో నిలబడింది. ఓర్ప చరిత్రలో నిలబడలేదు, రూతు నిలబడింది. నేను చరిత్రలో నిలబడాలంటే, ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు రాయబడాలంటే, దేవుని యొక్క మహిమలో మనము పాత్రలు కావాలంటే మనం ప్రేమించాలా? లేదు, మన చరిత్రలో మన పేరు లేకుండా పోవాలంటే ఓర్పలాగుంటే చాలు, ప్రేమించిన అవసరం లేదు. 3వది,
సీమోను పేతురుని దేవుని అడుగుతున్నాడు, సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఏం చేయమంటున్నాడంటే గొర్రెలు కాయమంటున్నాడు, గొర్రెలు మేమంటున్నాడు, దేవుని పరిచయం చేయమంటున్నాడు, దేవుని పని చేయమంటున్నాడు. దేవుని పని చేసే దాంట్లో కూడా ఎన్ని రాజకీయాలు ఉంటాయో, ఎన్ని కుట్రలు ఉంటాయో, ఎన్ని వంకర మార్గాలు ఉంటాయో, నీతి నిజాయితీలు ఉండటం లేదు అసలు. దేవుడు చూస్తున్నాడని భయం ఒక్క కొద్ది కూడా ఉండటం లేదు అసలు. మనం ఒక దేవునికి లెక్కప్ప చెప్పాలన్న భయం లేకుండా ఈరోజు సంఘాలలో చూడండి ఒకసారి. అందువలనే అంటే కొన్ని విషయాలు చెప్పకూడదు అన్నా, బీజేపీ ప్రభుత్వం ఎందుకు అంతగా చూడండి. తెలంగాణలో లేదు, గోదండరామ్ గారు వచ్చినప్పుడు మెసేజ్ చెప్పినప్పుడు అదే చెప్పారు. తెలంగాణలో బహిరంగ సువార్త చెప్పలేరంట, కష్టమంట. నెక్స్ట్ టార్గెట్ ఏపీనే. లేకపోతే చెప్పలేము. ఇప్పటికీ చూస్తున్నాం మనం, తాళాలు వేయడము, పగలగొట్టడం మనమే చూస్తున్నాం. మన దాకా వస్తుందేమో. కారణం ఎవరంటే మనమే. ఎందుకు మనం అంటే మన పరిచర్యలో వెళ్ళడం లేదు, మనం ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం లేదు. దేవునికి లెక్క మనం అడగాలి, మనల్ని అడిగితే చెప్పాలి. కాబట్టి నాన్న 3 విషయాలన్నా దీన్ని బట్టి మనం బలలో చేద్దాం నాన్న. మన మధ్య ఉన్నటువంటి డానీ బ్రదర్ మనకి బలం అందిస్తాను నాన్న.